హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బిఆర్ నాయుడు నిన్నంతా బ్రేకింగ్ 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 చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు ఆ కిచెన్ లో జరుగుతున్న జనక్ జనక్ ఆయిల్ బాజీని చూస్తే ముసలోడే కాని మహానుభావుడు అన్న డైలాగు అందరికి గుర్తొచ్చింది. ఆ తర్వాత బెడ్రూమ్ లో బాదురే బాదుడు ప్రోగ్రామ్ చూసిన తర్వాత కూడా అందరికి అర్థమైంది ఏంటంటే, అమ్మో చాలా ఉంది ఈ వ్యవహారం అని. దానిపైన చాలా మంది వీడియోస్ చేశారు. ఆ వీడియోస్ ని ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో, ట్విట్టర్ హ్యాండిల్స్‌లో అదేవిధంగా అన్నిట్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్య అందరి పైన ఆయన ఆ మహిళతో కేసు పెట్టించడం కూడా జరిగింది. సరే, ఈ కేసు ఇదంతా పక్కన పెడితే టీవీ5 అధినేత బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఏముంది అసలు ఆ వీడియోలో తప్పేముంది అంటే అందరూ అడుగుతుంది ఏంటంటే, ఏం తప్పు లేదయ్యా, పక్కింటోళ్ళి పెళ్ళాలు వంటగదిలో ఉంటే ఎళ్లి దగ్గరికెళ్లి నడుము పైన గిటార్లు వాయించి మెడపైన శుతిమెత్తగా ఏమైనా చేసి రావడం తప్పే కాదు. అది కూడా 30, 40 సంవత్సరాల అనుబంధం ఉన్న మీరు అలా చేయటం తప్పే కాదంటూ వైఎస్ఆర్‌సీపీ సభ్యులు కూడా చాలా మంది మాట్లాడటం జరిగింది. అదేవిధంగా బెడ్‌రూమ్ విషయాల గురించి మాట్లాడితే ఏమి లేవు. ఆ వయసులో వాళ్ళిద్దరికీ అయన్నీ చాలా సహజం. అవి చూస్తే బిఆర్ నాయుడుకి ఎటువంటి తప్పు కనిపించినప్పుడు మనకెందుకు తప్పు కనిపించాలి? కరెక్టే. ఎవరైనా కూడా పక్కింటోళ్ళ పెళ్ళాల పైన ఇలాగ చేస్తే అవి సహజంగానే ఉంటాయి అనేసి మాట్లాడుతూ ఉన్నారు. అయితే బిఆర్ నాయుడు వచ్చి ఆ కుటుంబంతో నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది అనగానే నేను అనుకున్నా ఫ్యామిలీ మెంబర్స్ ఏమో నిజంగానే అంత అన్యోన్యంగా ఉంటారేమో అని నేను అనుకున్నా. కానీ ఈ బిఆర్ నాయుడు పైన ఆ మహిళ ఎవరైతే ఉందో తను ఇచ్చిన కంప్లైంట్ పేపర్ చూసిన తర్వాత నాకు చిరాకు దొబ్బి ఏం మాట్లాడుతున్నావురా మాదాపూర్ అనాలనిపించింది. ఇక్కడ మీకు 2019లో ఆ మహిళ గౌరవనీయులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి రాసినటువంటి లెటరు. ఆ లెటర్ కూడా ఆవిడ స్పీడ్ పోస్ట్ చేసింది. అందుట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిసీవ్ చేస్తున్నట్టుగా సింబల్ కూడా అటెస్టేషన్ ఉంది. ఆ తర్వాత గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ కాపీ ఒకటి పెడతాం జరిగింది ఆ మహిళ. ఆ తర్వాత మహానుభావులు ఈయన గురించి చెప్పుకోవడం తక్కువే. సనాతని అని సంకలు గొద్దుకొని రంగు బట్టలు వేసుకుని రంకిలేసి ఇష్టం వచ్చినట్టు వాగి ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ అని చెప్పి చివరికి ఏం ప్రశ్నిస్తే పదైపోతుందో అని పైనుంచి కింద దాకా తడుపుకొని తటపటాయించే వ్యక్తి ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. ఈయన కూడా ఇక్కడ ఆయనకు కూడా లెటర్ రాసి పంపడం జరిగింది. అయితే ఈ లెటర్ మీకు పక్కన ప్లే అవుతున్నాయి కదా, చూస్తున్నారు కదా. ఈ లెటర్స్ అన్ని పంపించిన తర్వాత ఇందులో పెద్ద విశేషం ఏముంది అన్నాడు. నిజంగానే పెద్ద విశేషం లేదు. ఆయన గురించి తెలిసిన వానికి ఆయన ఆఫీసులో అందరికీ ఆయన బతికేందో క్లియర్ గా తెలుసంట. మిడ్ నైట్ వీడియో కాల్స్ చేయమని ఆడపిల్లలతో అద్భుతంగా ఆయన కన్వే చేసే విధానాలు, అర్ధరాత్రి తను గుడి అనక నా సవి ప్రోగ్రామ్స్ అన్ని అందరికీ తెలుసు అంటూ చాలా మంది మాట్లాడుతున్నారు. ఆయనకి ఇలాంటి విషయాలు ఎప్పుడు దాచిపెట్టలేదు. ఆయన కొత్తగా అనిపించేది ఏముంది అందుట్లో అంటూ చాలా మంది జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఇంత దారుణాతి దారుణంగా ఒక మహిళ జీవితాన్ని నాశనం చేసి ఆవిడ ఇచ్చిన లేఖని కూడా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారికి ఎందుకు అధికారం పదవి ఇచ్చారు అంటే, ఎప్పటి నుంచో వీళ్ళ పార్టీకి వెన్నుదన్నులుగా ఉండి తోడుగా ఉంటున్నాడు కాబట్టి ఎటువంటి దరిద్రాలు చేసినా దాన్ని పాజిటివ్ అని చెప్తున్నాడు కాబట్టి ఆయనకి ఈ పదవి ఇచ్చారు. ఆయన కూడా వెళ్ళి సిగ్గు లేకుండా అడుక్కొని తెచ్చుకున్నాడు, అది వేరే విషయం. కానీ అయితే ఈయన 2019 అధికారంలోకి రాకముందే, అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చాడు కదా, అప్పుడు రాసిన ఈ లేఖ ఇప్పుడుకి అందింది బహు లేటుగా. ఈ లేఖ రాసిన ఇందులేఖ ఎవరో మాకు తెలియదు, ఈ లేఖ వెనుక ఉన్నటువంటి కథ ఏంటో మాకు తెలియదు అంటే కుదరదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ లేఖని చాలా సహృదయ పూర్వకంగా అందుతున్నారు కాబట్టి. ఓకే, ఇందులో రిలేషన్షిప్ విత్ బిఆర్ నాయుడు అంటూ ఒక సబ్జెక్ట్ తో ఆవిడ రాయడం జరిగింది. చైర్మన్ ఆఫ్ టీవీ5 కూడా చెప్పింది. గౌరవ మాజీ మరియు కాబోయే ఆంధ్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాయినది అంటూ ఆవిడ మొదలుపెట్టి, నా పేరు ఆలేఖ, వయసు 48 సంవత్సరాలు, డాక్టర్ ఆఫ్ శ్రీ ఏదో పెట్టారు, గుంటూరు జిల్లా తెనాలి, మాది బ్రాహ్మణ వైదిక కుటుంబం అయినప్పటికీ మా నాన్నగారు 2000కి హెడ్ కారణంగా పనిచేశారు.
చేయనున్నారు. తదనంతరం పరిణామాల్లో మేము సుమారు 36 ఏళ్ల కిందట మేము హైదరాబాదు మూవ్ అయ్యాము. వ్యాపార నిమిత్తం హైదరాబాదులోనే స్థిరపడ్డాము. ప్రస్తుతం మేము హైదరాబాదులోని మణికొండ ఏరియాలో స్థిర నివాసం కలిగి ఉన్నాము. నేను ఈ లెటర్ ద్వారా మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏంటనగా బిఆర్ నాయుడు ఈ వ్యక్తి ఎవరో తెలుసుగా మనకి మన పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ ఆయన. అప్పటి నుంచి స్కెచ్లు వేస్తే ఇప్పటికి వచ్చింది. 2019 ముందు ఈవిడ లెటర్ రాసిందంటే అర్థం చేసుకోండి. బిఆర్ నాయుడు నాకు 20 సంవత్సరాలుగా పరిచయస్తులు. ఏం చెప్పింది కరెక్ట్. 25-30 సంవత్సరాల నుంచి వీఆర్ సో క్లోజ్ అని చెప్పాడు కదా, అది కరెక్టే అనమాట. ఆయన 2 వర్షన్స్ ఉండే చూడండి. ఆయన ఈ లెటర్ చదివే ముందు ఏముందో అందుట్లో ఏం లేదు, మాకు ఎప్పటి నుంచో ఆవిడ పరిచయం ఉన్న ఆవిడ అని ఒకటంటాడు. ఒకసాడేమో ఎవరో మాఫింగ్ చేశారు, ఎవరో ఏలో క్రియేట్ చేశారు అంటాడు. ఏదో కొద్దిగా తప్పు చేశారు, కొద్దిగా అందుట్లో రాంగ్ చేశారు అంటాడు. అసలు మొత్తం చండాలంగా ఉండదు. ఓకే, అయితే అది అంతే ఎందుకు లేని 20 సంవత్సరాలు పరిచయస్తులు. ఆ పరిచయం కొన్ని ఏళ్ల తర్వాత రిలేషన్షిప్ గా మారింది. ఈ ప్రయాణంలో నాయుడు గారి వలన సుఖ సంతోషాలు తోడు లేకపోగా అనేక అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు పడ్డాను. సిగ్గు లేదు, కోడాను కోట్ల ఆస్తి, నాకు ఇక్కడ తిరుమలలో పనిచేయాల్సిన అవసరం లేదని సొల్లు కబుర్లు చెప్పావు. ఒక ఆడ వ్యక్తిని చూసుకునే శక్తి లేదా నీకు? సిగ్గు లేదా? దరిద్రమా ఏంది నీ బతుకు అని ప్రజలంతా వస్తున్నారు. నాకు ఏం చెప్తావు నువ్వు? ఓకే సర్లేండి. ఇంకా పడుతూనే ఉన్నాను. నన్ను ఏనాడు ప్రేమగా బాధ్యతగా చూడలేదు. చే ఊర్లో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతుంది, ఎందుకురా యాక్టు అనాలని ఆడవాళ్ళంతా చూస్తున్నారు. కానీ 70 సంవత్సరాలు దాటిన ముసల వ్యక్తి పైన ఏమొస్తాను వదిలేసేయండి అండి ప్లీజ్. అరగంట కోసం నేను, ఎంత దారుణంగా ఉందంటే ఈ మాట. అరగంట కోసమే నేను అంటే అరగంట ఏంటో విషయం మీకు అర్థమైంది కదా, అరగంట ఎందుకు అనేది. ఆ అరగంట కోసమే నేను అని నాకు అర్థమయ్యేసరికి ఏళ్ళు గడిచిపోయాయి. తప్పులేదమ్మా, నమ్మావు, ప్రేమించావు కాబట్టి ఏళ్ళు గడిచిపోయినా కూడా ప్రేమ కోసం పరితపిస్తూ నువ్వు బతుకుతున్నావు అని అర్థమైంది. నాయుడు గారు నన్ను బాగా చూసుకుంటాను. ప్రపంచంలో అందరికంటే నువ్వంటేనే ప్రేమ. నన్ను వదిలివేయద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటే నమ్మి ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు. యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయా నాయుడు గారు? కన్నీళ్ళు పెట్టుకుని ప్రపంచంలో నువ్వే కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చాడు. 20 సంవత్సరాల క్రితం ఇంత డ్రామా అంటారంటే మామూలు వ్యక్తులు కదా. నాకు ఒకే ఒక కూతురు. ఆ అమ్మాయి 18 సంవత్సరాలు. SLE సిస్టమిక్ లిపోస్ ఎథమెటిక్టోసిస్ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ తో ప్రతి క్షణం జీవితంలో పోరాడుతూ బ్రతుకుతుంది. ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనుకుంటే అమ్మాయికి పాపం. నాయుడు మాటలు నమ్మి రిలేషన్షిప్ స్టార్ట్ చేశాక మా అమ్మాయికి SLE వచ్చింది. నేను మందుల ఖర్చులకు కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. మందుల ఖర్చులకు ఇబ్బంది పడతావేంటమ్మా? దరిద్రుడు నమ్ముకుంటే ఎలాగే ఉంటుందమ్మా, మంచోళ్ళు నమ్ముకోవాలి. ఆస్తులుంటే క్యారెక్టర్లు రావు, డబ్బు వయసుతో పాటు క్యారెక్టర్లు రావు. క్యారెక్టర్ ఇన్బిల్ట్ అది. ఓకే, ఖర్చులు కూడా ఇబ్బంది పడ్డాను. ఎవరితో మాట్లాడకూడదు, మాట్లాడితే మరి బతుకు బయటకు వచ్చింది కదా. ఎవరితో మాట్లాడకూడదు అనమాట. ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు. ఏ పని చేసుకున్నా మళ్ళీ అందుట్లో మాట్లాడతావు కదా, నీకు ప్రాబ్లం అయిపోతుంది. ఎవరితో మాట్లాడకూడదు, ఏ పని చేసుకోకూడదు. అనుమానం, మళ్ళీ ఈ మోహానికి అనుమానం ఒకటి ఏడ్చిందా అమ్మ? ఏందమ్మా 75 సంవత్సరాల తర్వాత కూడా అనుమానం పడుతున్నాడా? అనుమానం. ఆయనే నన్ను చూడాలంటే తాళి కట్టానా, బాకీ ఉన్నా, ఎల్ అనే మాటతో, ఎందుకులేండి లంజ అనే మాటలు తప్ప కుక్క కన్నా హీనంగా చూశాడు నన్ను. అన్ని అవమానాలు, బాధలు భరిస్తూ కూడా ఎవరికి ఏమి చెప్పుకోకుండా రోడ్డున పడకుండా గడుపుతూ వస్తూ ఉన్నాను. బతుకుతూ ఈ లెటర్ చదువు నాకు ఇష్టం లేదు. శిక్షిస్తాడు అనుకొని అన్నిటికీ సర్దుకుపోతూ ఉన్నాను. కిందేదో నా మీద 2016 నుంచి ఎవరో నిఘా పెట్టి నన్ను వెంబడిస్తూ వస్తున్నారు. ఒక వ్యక్తి వేరు ప్లేసుల్లో కనిపిస్తూ నన్నే చూస్తూ ఉంటాడు. నన్ను హైదరాబాద్ విడిచి వెళ్ళిపోమని, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నారు. ఇందులో కూడా నాయుడు నాకు ఎలాంటి హెల్ప్ చెయ్యలేదు. ఆయనే చేయించి ఉంటాడు. ఇంకా ఎలాంటి హెల్ప్ చేయకపోవడం ఏంటమ్మా, నువ్వు ఎట్లా ఆయనే బెదిరించి పంపించాలని చూశారు.
బయటికి వెళ్ళొద్దని, ఇంట్లోనే ఉండు అని చెప్పడం తప్ప, ఈ రోజుకి ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సారీ అమ్మా, ఏమనుకోకండి. పెద్దవారులా ఉన్నారు. మీలాంటి చదువుతూ ఉన్నాం పబ్లిక్‌గా, ఏమనుకోకండి. ఇటువంటి బాధలు దరిద్రులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా గూడా మిమ్మల్ని కన్సిడరేషన్‌లోకి తీసుకోలేదంటే వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఇక 'బిఆర్ నాయుడు' ఒక భయంకరమైన వుమనైజర్. ఈ విషయం మా ముందే తెలుసుగా. మా ముందు వీడియోలు చూసినా మీకు అర్థమైపోయింది. యాంకర్‌లకి మిడ్‌నైట్ ఫోన్‌లు చేయటాలు, వీడియో కాల్ చేసి మాట్లాడాలి, అవి ఇవి చూయించాలని అడగటాలు. ఎళ్ళండి. అవి ఇవి అంటే ఏదో అనుకోకండి. మీకు అర్థమయ్యే ఉంటది. అడగటాలు, లేదంటే నెక్స్ట్ డే బులెటిన్ వేయకుండా పక్కన పడుకోవటాలు, 10, 15 రోజులైనా కూడా ఊరక కూర్చోబెట్టి ఇన్సల్ట్ చేయటాలు ఇయన్నీ జరుగుతాయి అక్కడ. భయంకరమైన వుమనైజర్. వుమనైజర్ అంటే తెలుసా? కనిపించిన ఆడదానికి ఎర్ర చీర కట్టి చెట్టున అమ్మ ఆడపిల్ల అన్నా కూడా ఎళ్ళిపోయి నాకేసి బ్యాచ్ అంటారు. వావి వరుసలు లేని వ్యక్తి. వావి వరుసలు లేవా? ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. ఏ ఏ ప్రూఫ్‌తో ఆవిడ మాట్లాడుంటదో ఆలోచించండి ఒకసారి. అతనితో పని ఉంది అంటే పడుకోకుండా చేయనని మొహం మీద చెప్పేస్తాడు. ఏం పీకుతాడో 90, 70 సంవత్సరాలు దాటినోడు పడుకుంటే ఏం పీకుతాడో? ఆ! నాకు అర్థం కాట్లా. పడుకోకపోతే పని చేయడంట. అంత వయసులో పడుకుంటే ఏం పీకుతాడో అనేది నాకు అర్థం కాదు. అసల ఇంత దరిద్రంగా ఉన్నారా? టీడీపీ అధికారంలోకొచ్చాక తను టీటీడీ చైర్మన్ ఆర్ ఎంపీ రాజ్యసభ అవుతానని ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ పార్టీలు ఒకటే కదా! వాళ్ళు చెప్పుకుంటా ఉంటారన్నమాట. నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా పని చెయ్యడు. చేయడు నిస్వార్థంగా. ఎలాంటి వ్యక్తికి మీరు అత్యున్నతమైన పదవి ఇస్తే ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది పెడతాడంటే తెలుసు కదా! పడుకోమంటాడు. ఏ చిన్న పని పట్టుకుని సార్ అని ఎళ్ళినా కూడా "దా పడుకో పని చేసేస్తా" అంటాడంట. అద్భుతమైన క్యారెక్టర్ కదూ! ఇదే వేరే వాళ్ళైతే టీడీపీ వాళ్ళు ఏకి పడేసేవారు. వాళ్ళ వ్యక్తి చేశాడు కాబట్టి టీడీపీ వాళ్ళు ఏ టు జెడ్ మూసుకొని వెలగకుండా కూర్చున్నారు సుమి. ఆ! అదనమాట విషయం. ఇబ్బంది పడదు. అది పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తుంది. ఈ ఉత్తరంలో వ్రాసిన ప్రతి అక్షరానికి నేను కట్టుబడి ఉంటాను. పెద్దలు, గౌరవనీయులైన మీరు నా ఆవేదన అర్థం చేసుకోగలరని భావిస్తూ ఉన్నాను. ఇట్లు ఆవిడ పేరు రాసింది నారా లోకేష్ గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కాపీ 2 అనేసి అందరికి ఇచ్చింది. అంటే అటువంటి దరిద్రమైన బతుకు బిఆర్ నాయుడు ఇంత వుమనైజర్ అని ఆవిడ మహిళ రాసిన తర్వాత కూడా ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారంటే ఏమనుకోవాలి? అంటే అన్ని తెలిసి ఇష్టం వచ్చింది చేసుకో, అధికారంలో మనం ఉన్నాం కదా సాల్లే అని. అందుకే ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి దారుణాలు ఎన్ని జరుగుతున్నాయో మీకు అర్థమవుతూ ఉన్నాయా? కనీసం అంటే కనీసం 6 చనిపోయినప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వలేదు తొక్కిసలాటలో. సారీ చెప్తే చచ్చిపోయిన బతికొస్తాడని దరిద్రంగా మాట్లాడినటువంటి మూర్ఖ శిఖామణి. ఆ తర్వాత మొన్న గోవులు చనిపోతూ ఉన్నప్పుడు వాటిపైన కూడా ఇష్యూ జరిగితే 1, 2 గోవులు సరిపోవా అని ఎద్దేవా చేసినటువంటి వ్యక్తి. నిన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేయలేని చేతకానితనాన్ని ఎత్తి చూపుతూ మాట్లాడుతూ ఎంత సమర్థనీయంగా మాట్లాడాడో చూడండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో కోటి భగవద్గీతలు 50 కోట్లు ఖర్చు పెట్టి ప్రింట్ చేయిస్తే అవి గోడౌన్‌లో ఇంకా పడున్నాయి. ఆ భగవద్గీతలు ఏమి లేదు, తుచ్చం వేస్ట్‌గా ఉన్నాయి. వాటిని ఏం చేసుకోవాలి నేను అని అడిగినటువంటి పాపాత్ముడు బిఆర్ నాయుడు. అటువంటి బిఆర్ నాయుడు పైన ఒక మహిళ లెటర్ ఈ విధంగా రాస్తే అతని వ్యక్తిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూర్చోబెడితే వరుస అపరాధాలు, వరుస దారుణాలు తప్పించి ఏం జరుగుతాయి? హిందూ సంఘాలంతా కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాయా? సిగ్గు లేకుండా చిన్న విషయాలకి రంగురంగుల జెండాలు పట్టుకొని రోడ్లెక్కే ఈ చేతకాని శుద్ధ వేస్ట్ ఫెలోస్ అంతా హిందువులని చెప్పుకోవడం నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వెనక నుంచి పట్టుకుంటా అంటేనే అధికారంను తీసి ఇసిరి నొక్కాడు జగన్మోహన్ రెడ్డి. అంత పవిత్రమైన ప్రదేశం అది. ఆ ప్రదేశంలో ఉన్న వ్యక్తి ఈ రోజు మనుషులు చచ్చిపోయినా పట్టించుకోడు. భగవద్గీతలో వేస్ట్ గా పడున్నాయి అంటాడు. 7 కొండల పైన కొండ చెత్త కొండ అంటాడు. ఒక కొండని ఇష్టం వచ్చినట్టు వాగుతా ఉంటాడు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయాల్సిన అవసరం నాకు లేనే లేదు, నేను వెల్ సెటిల్డ్ అంటా ఉంటాడు. ఇటువంటి దరిద్రమైన మాటలు మాట్లాడుతూ హిందుత్వాన్ని కించపరుస్తూ చాలా 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 బాధాకరంగా హిందుత్వంలో ఒక దుర్మార్గుల్లా ఉన్న వ్యక్తిని మీరు ఎలా టోలరేట్ చేస్తారు? మీకు నోరు లేవా? మీ
సేవ చచ్చిపోయిందా? మీ చేతకానితనాన్ని కేవలం పేదల మీద జులువు చేయడం కోసం మీ మీ శక్తిని వాడతారా? అంతేగాని తిరుమల ప్రతిష్ట దిగజారిపోతూ రోజు రోజుకి లడ్డు వ్యవహారం దగ్గర నుంచి చనిపోయే దగ్గర నుంచి భగవద్గీతలు జగన్మోహన్ రెడ్డి 10,00,00,000 పెట్టి 1,00,00,000 పుస్తకాలు భగవద్గీతలు ప్రజల కోసం ప్రింట్ చేయిస్తే కనీసం దాన్ని ప్రజలకు పంచడం చేతకాక 2 సంవత్సరాల నుంచి వాటిని అలాగే గోడౌన్‌లో పెట్టినటువంటి బీఆర్ నాయుడిని ఏ చెప్పుతో కొట్టాలి? ఏ మొహం పెట్టుకొని ఉంటావురా అని మెడపట్టి గెంటేయాల్సిన సిట్యుయేషన్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఆయన పైన వస్తున్న ఆరోపణలని నిజమని తెలిసిన తర్వాత ఆ మహిళతోనే చివరికి నా పర్సనల్ ఫోటోలు, నా వీడియోలు పెట్టించారని కేసు పెట్టేటువంటి సిట్యుయేషన్‌కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక్కడ ఎఫ్ఐఆర్ ఒకటి మీకు చూయించాలి నేను. ఆ ఎఫ్ఐఆర్ మీరు గనుక చూసినట్లయితే ఆ మహిళ ఎవరైతే ఉందో ఆ వీడియోలో ఆవిడతో కేసు పెట్టించాడు. ముందే చెప్తున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి ఇలా చేస్తాడు అని. ఇలా చేస్తాడని ముందే చెప్పినట్టుగానే ఈయన ఆ మహిళతో అందరిపైన కేసు పెట్టించాడు. కొన్ని టీవీ ఛానల్‌కి సంబంధించి కొన్ని వీడియోస్‌ని కూడా తీయించేశాడు. అయితే యువగలం అనే ఒక టీడీపీ ఛానల్‌కి సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ ఛానెల్‌లో పోల్ పెడితే టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అక్రమ సంబంధాల వలన ఆ పదవికి అనర్హుడు అన్న వైసీపీ వాదనతో ఏకీభవిస్తారా అంటే యెస్ ఏకీభవిస్తామని ఇది యువగళం మీకు తెలుసు యువగళం ఎవరిదో టీడీపీ వాళ్ళది ఆ యూట్యూబ్ ఛానల్లో పోల్ పెడితే యెస్ ఏకీభవిస్తామని నిస్సిగ్గుగా టీడీపీ వాళ్ళే 56% ఓట్లు వేశారు. బీఆర్ నాయుడు తగడు దీనికి వేస్ట్ పనికిరాడు ఏకీభవిస్తామని చాలా మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారంటే అర్థం చేసుకోండి. బీఆర్ నాయుడికి ఏకీభవిస్తామంటూ 42% మంది అన్నారు. మాకు తెలియదు సార్ అంటూ 2% మంది అన్నారు. ఈ కాపీ కూడా మీకు అటాచ్ చేస్తున్నా చూడండి. ఇటువంటి దారుణాలు చేసే వ్యక్తులని నేను ఎవరికి భయపడను, తగ్గేదే లేదు, సినిమా డైలాగులు చెప్తావా దేవుడి సన్నిధిలో కూర్చొని, సిగ్గు లేదు నీ బతుకి అంటూ ప్రజలంతా మొహం మీద ఉమ్మేస్తున్నారనేది మాత్రం వాస్తవం. అయితే ఈ చిలక కొట్టుడు కార్యక్రమాలు టీవీ ఛానల్లో కూడా చేస్తాడు. ఆ విధంగానే ఇక్కడ కూడా చేస్తున్నాడు అంటూ ఆవిడకి రాసిన లెటర్ ద్వారా అర్థమవుతుంది. యాంకర్ల పొరపాటున ఎవరన్నా ఇల్లు అడిగినా కూడా ఇలాగే చేస్తాడేమో అనేసి ఆవిడ బాధ. ఏ మహిళనైనా కూడా పడుకోకుండా పనిచేయడని స్పష్టంగా చెప్పింది. అదే విధంగా తన కూతురికి తనకు జరుగుతున్న అన్యాయాన్ని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా కనీసం భక్తుల గురించి కానీ తిరుమల ప్రతిష్ట గురించి కూడా పట్టించుకోకుండా ఆ లెటర్ ని కనీసం కన్సిడరేషన్ చేయకుండా ఎలాగయ్యా ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారంటూ అడగాలని నాకైతే ఉంది. మీరేమంటారు? మీరు కూడా దయచేసి ఈ విషయాన్ని గట్టిగా అడిగితేనే మన తెలుగు ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ఇప్పటికైనా ఎప్పటికీ నిలిచి ఉంటుందని నేను అనుకుంటున్నా. మీరు కూడా దానికి సహకరించి ముందుకు వెళ్ళాలని కోరుకున్నా. ఇట్లాంటి దరిద్రుల్ని కనీసం మనుషులుగా కూడా చూడకుండా ఉంటే మంచిదనేది నా అభిప్రాయం. అదేవిధంగా కంచం నుంచి మంచం దాకా, వంటగది నుంచి బెడ్రూమ్ దాకా ఈ కథలన్నీ కేవలం ఆ ఒక్క ఛానల్లోనే జనం పాయల్ బాజీ గాళ్ళంతా అక్కడే ఉన్నారు. వాళ్ళంతా సినిమా ఇండస్ట్రీలో అందరూ లంజముండలు కాదా అన్నటువంటి సాంబడి దగ్గర నుంచి పక్కనోడి ప్లేట్లు ఎంగిలి కంచంలో ఎగబడి తిన్న కొంతమంది, ఎవడి పిల్లాన్నో హగ్గు చేసుకుని తప్పు కనిపించట్లేదు దరిద్రులు మొత్తం ఇక్కడే ఉన్నందుకు నాకు బీఆర్ నాయుడు గారు నాకు సపోర్ట్ చేశారు. నీ మార్గంలో నువ్వు వెళ్ళిపో అని చెప్పాడని టీవీ5 మూర్తి అన్నప్పుడే అర్థమైంది. ఆ మాట కాక ఇంకేం చెప్తాడులే సార్ చేసేది కూడా అదే అని. సో ఓవరాల్ గా ఇదైతే ఈ రోజు ఫుల్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. వీడియోలో అయితే పెడతలే ఎందుకంటే ఫీల్ అయిపోయి కంప్లీట్ సీన్ చేస్తున్నారు. ఆ వీడియో మీకు కింద లింక్ లో పెడతాను, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.